హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ మధ్యలో అసలు నేను ఫుల్ వీడియో అసలు అప్లోడ్ చేయలేదండి. ఎందుకంటే నేను ఫంక్షన్లని, పెళ్ళిళ్ళని ఎటో ఒకటి వెళ్తూనే ఉన్నానండి. అన్నట్టు మర్చిపోయానండి. ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా, ఎక్కడ భోజనాలు చేసినా కామన్‌గా ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండీ! మామిడికాయలు ముక్కలు పచ్చడి చేసేయటం, పెట్టేయటం. ఎన్ని ఐటెమ్స్ ఉన్నా ఈ ఈ మామిడికాయ పచ్చడి క్రేజే వేరు కదండీ! అందుకనే నేను కూడా ఇంటికొచ్చిన తర్వాత నేను కూడా ఇట్లా ముక్కలు పచ్చడి పెట్టుకోవాలని చెప్పి మా ఆయన గారితో చెప్తే ఆయనేమో చక్కగా కలెక్టర్ కాయలు అంటారు కదండీ! కలెక్టర్ కాయలన్నా, చిత్తూరు కాయలన్నా, లేకపోతే తూతాపురి అన్నా ఒకటేనంటండి. ఈ మామిడికాయల గురించి నాకు అంతగా తెలీదు. సారీ. ముక్కలు కోసేసుకున్నానండి. అదే నిలవుండే పచ్చడి కాయలైతే మన వల్ల కాదండి అది కొట్టడం అనేది కత్తిపీటతో. ఇది మామూలు కాయలే కాబట్టి కొంచెం కత్తిపీటతో కోసేసాను, ముక్కలు కోసేసాను. ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇగోండి ముక్కల్ని కోసేసుకొని ఒక బాక్స్‌లో వేసేసుకుంటున్నాను. అన్నీ కొలుచుకున్న తర్వాత వేసుకున్న తర్వాత వరుసబెట్టి అన్నీ ఏస్తున్నానండి. ఉప్పేసేస్తున్నాను. ఉప్పును కూడా నేను సాల్ట్ ప్యాకెట్‌లోది కాకుండా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా! ఆ రాళ్ళ ఉప్పుని మిక్సీ పట్టేసుకొని చక్కగా కొలిచేసుకుంటున్నాను. మా ఇంట్లో మేము దీన్ని గిద్ద అంటామండి. దీంతోనే కొలుచుకుంటామండి. ఏది చేసినా ఎట్లా అయినా సరే. తర్వాత ఆహ్, మీ ఇంట్లో మీరు దేనితో కొలుచుకుంటారో దాంతో వేసుకోండి. తర్వాత ఆవాల పిండండి. ఆవాల పిండి అనంగానే ఆవాలు మిక్సీ పట్టేసుకొని పిండిలాగా అవుతుంది కదండీ! చాలామందికి ఆవపిండి అంటే ఏంటో తెలియదంటండి. అందుకనే మామూలుగా చెప్తున్నాను. ఆవాలు మిక్సీ పట్టేసుకుంటే అది పౌడర్ లాగా అయిపోతుంది కదా! దాన్నే ఆవపిండి అంటారు. తర్వాత ఇలా కొలిచేసుకున్నాను. ఆవపిండి ఇంతే వేసుకోవాలని మెజర్‌మెంట్ ఏమి లేదండి. మన ఇష్టం అండి. మనం ఎంత తినగలిగితే అంత. ఎంత వేసుకున్నా ఇట్లా ఉంటది, అట్లా ఉంటదని ఏమీ తేడా అయితే ఏమి ఉండదండి. మంచి టేస్ట్ వస్తది. ఇకపోతే పసుపు కూడా వేసేసుకున్నానండి. పసుపు వేసేసుకున్నాక నేను ఎప్పుడైనా సరే అన్నీ కలిపేసుకున్నాక లాస్ట్‌లో కారం వేస్తానండి. ఎందుకంటే గాలికి కారం పైకి ఎగిరితే కళ్ళల్లో పడుతుంది కదండీ! లేతే ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి కారంలాగా స్మెల్ వస్తుంది కదా! అందుకని. ఇక దీంతోనే కారం కూడా కొలిచేసుకున్నాను. కొలిచేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఏదో ఒకటి మిస్ అవుతుందే అనుకుంటున్నానండి. ఎంత ఆలోచించినా గుర్తు రాలేదు. ఫైనల్‌గా గుర్తొచ్చిందండి. ఇవన్నీ కలిపేసుకొని మూత పెట్టేద్దాం అనేటప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఏం మర్చిపోయానంటే మెంతులండి. మెంతులను కూడా వేయించేసుకొని పౌడర్‌లా చేసుకొని కొంచెం మెంతిపిండి వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇందులో ఎల్లుల్లిపాయలు చాలేదని మళ్ళీ మెంతిపిండితో పాటు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. చూసారా అది కలిపేటప్పటికే నాకు నోరు ఊరిపోతుంది. ఇందులో వాయిస్ ఓవర్ చెప్తున్నా సరే దాన్ని చూస్తుంటేనే నాకు చాలా నోరు ఊరిపోతుంది. ఎందుకంటే ఎవరికైనా అంతే కదండీ! మామిడికాయ, ఉప్పు, కారం ఎంతమంది చిన్నప్పుడు స్కూళ్ళకి, కాలేజీలకి ఎళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదండి. ఇకపోతే మొత్తం కలిపేసుకున్నాను. దాని స్ట్రక్చరే మారిపోయింది చూడండి. ఇది ఫైనల్‌గా అంతా కలిపేసాక ఎట్లయినా ఒక ముక్కైనా తినాల్సిందేనండి. లాభం లేదన్నట్టుగా. వెంటనే అది కలిపేసి ఆయిల్ పోసేసి అందులో నుండి 2, 3 ముక్కలు వట్టిగానే తినేసానండి కలిపేసిన వెంటనే. నేను తిన్నది కాకుండా మా పిల్లల్ని కూడా తినమని చెప్పానండి. ఎందుకంటే చాలా టేస్ట్‌గా ఉంటది కదా! ఎవరికైనా అంతే ఇంట్రెస్ట్‌గా ఉంటుంది కదా! నేనే తినగలేనిది పిల్లలకి కూడా తినాలనిపిస్తుంది కదా! అందుకని వాళ్ళని కూడా తినమని చెప్పానండి. చూసారా నేను చెప్పాక పచ్చడి కలిపే లోపల ఈ ముక్క తినాల్సిందని మామిడికాయ ముక్క తినేసానండి. ఇంక తెల్లారిపాటికల్లా నే అది ఊరుతుందండి. కానీ నేను ఆగలేకపోయాను. తెల్లారి మధ్యాహ్నానికి మూత తీసి చూస్తే చక్కగా ఇలా ఊరిపోయి ఉంది. ఇంకేముందండి వేడి వేడి అన్నంలో చక్కగా వేసేసుకొని అలా కలుపుకొని ఎంత ఎర్రగా కలుపుకొని తింటే అంత బాగుంటుందండి. ఒక పక్క మండుతున్నా అది టేస్ట్‌గా ఉంటదండి. ఆ టేస్టే వేరు. ఎన్ని ఐటెమ్స్ పెట్టినా, ఎన్ని రకాలు పెట్టినా ఆవకాయ ముందు అన్నీ దిగదూడిపోయానండి. నాకైతే అంతేనండి. మీకెలా అనిపిస్తుంది? చూసారా నేనైతే ఇంత ఎర్రగా కలుపుకుంటాను. నాకు చాలా ఇష్టమండి. ఇంత ఎర్రగా కలుపుకొని తినటం అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా ఇష్టంగా తింటాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బాయ్.